అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నిఖిత గొడిశాల అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. తన ఒకప్పటి మిత్రుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహంలో పోలీసులకు లభ్యమైంది. అయితే అంతకు ముందే అతడు దేశం విడిచి పారిపోయాడు. కొత్త సంవత్సర వేడుకల తర్వాత నుంచి నిఖిత కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు భారత్ పారిపోయినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు గుర్తించారు. అనంతరం సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు అతడి అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయి. డిసెంబర్ 31నే నిఖితను అర్జున్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్కు పరారైన అర్జున్ కోసం అమెరికా ఫెడరల్ అధికారులు విజ్ఞప్తిపై ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నిఖిత గొడిశాల అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. తన ఒకప్పటి మిత్రుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహంలో పోలీసులకు లభ్యమైంది. అయితే అంతకు ముందే అతడు దేశం విడిచి పారిపోయాడు. కొత్త సంవత్సర వేడుకల తర్వాత నుంచి నిఖిత కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు భారత్ పారిపోయినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు గుర్తించారు. అనంతరం సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు అతడి అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయి. డిసెంబర్ 31నే నిఖితను అర్జున్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్కు పరారైన అర్జున్ కోసం అమెరికా ఫెడరల్ అధికారులు విజ్ఞప్తిపై ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు.